వాళ్ళిద్దరిలో బెస్ట్ డాన్సర్ అంటే మీరు ఏం చెప్తారు? అది టఫ్ అండి, చాలా టై అయిపోతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. యూ కాంట్ సే ఇప్పుడు సంగీత్ బెస్ట్ అనిపిస్తుంది ఫస్ట్, నెక్స్ట్ మళ్ళీ ఇందాకే చెప్పాడు డాన్స్ రాదని, మీరు డాన్స్ గురించి అడుగుతున్నారు మళ్ళీ. నాకు యాక్టింగ్ వచ్చా అండి, కానీ నేను ఎంత బాగా చేశారు మీరు స్క్వేర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పలేదా అండి? చెప్పాం. సో ఇప్పుడు ఒక బీట్ నితిన్ బాగా చేసాడు అనిపిస్తే ఒక దానికి ఇంకో దానికి సంగీత్ బాగా చేసాడు అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరు స్టైల్స్ డిఫరెంట్ ఉండడం వల్ల ఇట్స్ లైక్ ఇప్పుడు నేను కొంచెం అతి చేసినట్టు ఉంటదేమో చెప్తే. నాకు తెలిసి మీరు ఏం చెప్పబోతున్నారు? ఏం చెప్తాను చెప్పండి. మళ్ళీ మీరు అది కాదని చెప్పకూడదు. లైక్ ఎందులో ఉంది పిచ్చుక ఏ జోబులో అంటే మీరు నేను చెప్పింది కాకుండా వేరే జోబు చెప్పద్దు. ఓకే, పిచ్చుకి ఏంటండి వాట్ చెప్తారు అదా కాదు, చెప్పు చాలు చెప్పండి. మీకు అర్థమైంది కదా, చెప్పండి. ఓకే ఓకే కూల్. ఇది నేను ఇంటర్వ్యూ అయ్యాక చెప్తాను. నాకు అర్థమైంది, ఇక్కడ చాలా కాన్వర్సేషన్ నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి రామ్, మీరు చెప్పండి. వాళ్ళిద్దరిని చూస్తే చాలా బాగా చేస్తారు అనిపిస్తుంది. ఎవరిలాగో అనిపించారు మీకు, చెప్పండి. అంటే నేను ఎవరి పేరు చెప్తానండి, మా వీళ్ళిద్దరిలో కూడా అలా నేను డిసైడ్ చేసుకోలేదని చెప్దాం అనుకున్నాను. మీరు ఇంకేటో తీసుకుని అదే చెప్తాను. నేను అదే అనుకున్నాను. సరే ఓకే. నిజంగానే తారక్ గారు చరణ్ గారు డాన్స్ చేస్తుంటే ఎవరు బాగా చేస్తారు, ఎవరిలో ఫ్లాస్ ఉంటాయని ఎతికే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆ బ్యాచ్ కి అందనట్టు వాళ్ళు చేస్తారు కదా. సో అలా మీ ఇద్దరు కూడా చేశారండి. అలా నేను కూడా అనట్లేదు, అలా నేను కూడా కంపారిజన్ అనట్లేదు. ఓకే, సో మీరు ఎక్కువ చాలా టిపికల్ క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను, మీకు ఎట్లా ఉందో చెప్పండి. జనరల్గా ఒక ముగ్గురు హీరోస్ని మనం పెట్టి సినిమా తీస్తున్నాం, మీరు పెట్టి సినిమా తీస్తున్నారు అన్నప్పుడు ఎవరికి ఎక్కువ సీన్స్ ఉంటాయో, ఎవరికి ఎక్కువ ఎలివేషన్ ఉంటుందో, లేదంటే వీళ్ళు ఫీల్ అవుతారేమో వీళ్ళని ఎక్కువ చూపిస్తున్నాం, వీళ్ళకి డైలాగ్స్ అట్లా కొంత ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మగవాళ్ళు కాబట్టి చాలా స్పోర్టివ్గా ఉంటారు, మంచోళ్ళు, మగవాళ్ళు అంటేనే మంచోళ్ళు కాబట్టి. సో అసలు మీరు ఏమనుకున్నారు, మీ థాట్స్ ఏంటి? అసలు దే డోంట్ వర్క్ దట్ వే. వాళ్ళు దే వర్క్ టువర్డ్స్ మేకింగ్ అ గుడ్ ఫిలిం. మనకి ఇది వర్కౌట్ అవుతుందంటే ఇది ఇలా చేద్దాం, లేకపోతే అలా వర్కౌట్ అవుతుందో అలా చేద్దాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ద డైరెక్టర్స్ కాల్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ హీ డిసైడ్స్ ఫర్ దమ్. ఎక్కడ అంటే సినిమా మొత్తము ఎవరు ఎక్కువైంది ఎవరు తక్కువైంది అనేది ఉండదండి. అందరూ ఈక్వల్ ఉన్నా ఈక్వల్ లేకపోయినా డైరెక్టర్ వీళ్ళందరికీ స్టోరీ ఇంపార్టెంట్. మేము ఈ సినిమా తీస్తున్నాము, ఆడియన్స్ కి ఈ సినిమా చూపిస్తున్నాము, మా అందరూ కలిసి ఒక సినిమా లాగా ఉండాలి. వీళ్ళ కావాలని ఎక్కువ చేశారు, వీళ్ళ కావాలని తక్కువ చేశారు, అలా కాదు. సినిమా సినిమా జెన్యూన్ గా చెప్తున్నా, అలాంటిది కూడా వినిపించింది నాకు, అందుకే నేను ఈ క్వశ్చన్ అయితే ప్రాబబ్లీ. మీరేమంటారు? అందుకే అలా ముగ్గురు మధ్యలో వాళ్ళు రాకుండా లడ్డుగడి మొత్తం ఇచ్చారు. చూడండి, మీరు అలా అంటే ముగ్గురు మధ్యలో అలా రాకుండా సినిమా మొత్తం లడ్డూనే తీసుకెళ్తాడు. అంటే లడ్డు చుట్టూ తిరుగుతుంది, బట్ మీరే కదా లడ్డూతో తిరుగుతుంది.